చెప్పు, ఏంది నీ కాయగోలా? నేను కాకినైతే మీరేంటి? మీరు ఏమైనా కంచెలు కాటేది అవుతారా? మీరు కాకే అయ్యేది. బొబ్బా బొబ్బా, ఏదో సరదాగా అన్నాలేవే, ఏంటి విషయం చెప్పు. కాదండి, ఆ సోఫా చినిగిపోయింది, చండాలంగా ఉంది. కొత్త సోఫా ఒకటి తీసుకుందాం మంచిది. ఓ సోఫానా? సరేలే, అయితే ఏమన్నా మంచి డీల్ దొరికిద్దేమో మార్కెట్ ప్లేస్లో చూస్తాలే. అంటే మళ్ళీ సెకండ్ హ్యాండ్ సోఫానా? ఏంది సెకండ్ హ్యాండ్ కావాలి నాకు? తినే ఆ డైనింగ్ టేబుల్ సెకండ్ హ్యాండ్దే, చూసే టీవీ సెకండ్ హ్యాండ్దే, చివరికి పడుకునే బెడ్ ఫ్రేము సెకండ్ హ్యాండ్దే, ఆఖరికి నువ్వు ఆ కూర్చున్న ఆ కుర్చీ ఆ టేబుల్ కూడా సెకండ్ హ్యాండ్వే. ఏంది నాకు ఈ దిక్కుమాలి సెకండ్ హ్యాండ్ కావాలి? అసలు నాకు అర్థం కావట్లేదు. ఏం చక్కగా ఇండియాలో ఉంటే కొత్తగా కొనుక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ప్రతిదీ సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్. కర్మ కర్మ, ఏంది సెకండ్ హ్యాండ్ గోల? అన్నీ సెకండ్ హ్యాండ్ అయితే ఏమే, నేను నీకు ఫస్ట్ హ్యాండేగా, చాలదు. చి చి, మీరు అలా అనకండి, నాకు సిగ్గేస్తుంది. అయ్యా, ఈ వయసులో సిగ్గుపడు మాకే, చూసేవాళ్ళు సిగ్గుతో చచ్చిపోతారు. ఇంకా నయ్యం, ఈయన కూడా సెకండ్ హ్యాండ్ అని చెప్పాల, సంతోషం. అమెరికాలో H1B వాళ్ళంటే ఇండియాలో సంచార జాతుల్లాగా, ఇక్కడ జాబ్ వస్తే ఇక్కడ, లేకపోతే అక్కడ. అక్కడ అంటే చిన్న ఓపెన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? చెన్నీళ్ళు కూడానా? నిన్ను చూసుకోవడానికే నాకు నెత్తి మీద ఉన్నాయన్నీ ఊడిపోయినాయి, ఇంకా చెన్నీళ్ళు ఎందుకు లేవే? చూడవే, చూడు, ఆల్రెడీ నెత్తి మీద మొత్తం పోయినాయి. నేను చెప్పింది ఇక్కడ జాబ్ వస్తే ఇక్కడ ఉంటాము, లేకపోతే వేరే స్టేట్కి వెళ్తాము అని. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించవే. అంటే నాకు బుర్ర లేదనే? నీకు బుర్రలేదు కాదే, నాకు బుద్ధి లేదు, నాకు లేదు బుద్ధి. అలా అన్నారు, బాగుంది. అలా స్టేట్స్ మారుతుంటాం కాబట్టే ఫస్ట్ హ్యాండ్ ఫర్నిచర్ కొని పొయ్యిలో పట్టడం కంటే సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కొని పెన్ మీద ఉండటమే బెటరు. ఏంటో ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఏంది సెకండ్ హ్యాండ్ కావాలి నాకైతే అర్థం కావట్లేదు. కర్మ. సరే సరేలే, కొంచెం కాఫీ పెట్టామో బంగారం, తలనొప్పి పడుతుంది. సరేనండి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. అమ్మయ్యా, ఇక్కడ డాలర్ ఎక్కువైతేనే దివాలా తీస్తామని ఆలోచిస్తుంటే కొత్తవి కొనుక్కోను అని తాటకిలా తాట తీస్తుంది. అమెరికాలో కొత్తవి వద్దు, పాతవే ముద్దు. ఎందుకంటే మనం అందరం H1B లైఫ్, ఇక్కడ ఏదీ పర్మనెంట్ కాదు. చూసారు కదా, సరదా సరదా ఈ ఫన్నీ కాన్వర్జేషన్ H1B వాళ్ళ లైఫ్కి దగ్గరగా ఉంటుంది. సో నేను ఈ సందర్భంగా ఒక సామెత అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అనంటే, పైన పటారం లోన లొటారము అని. చూడటానికి దూరం నుంచి చూడటానికి ఐఫోన్లతోటి, ఐపాడ్స్ తోటి, అబ్బో ఐ వాచెస్ తోటి భలే ఉంటుంది, రంగుల ప్రపంచంలాగా. బట్ లోపలికి వెళ్తే ఇట్ట అంతా డొల్లే, ఏం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మీరు చేసుకుంటారు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.